ద్వితీయోపదేశ కాండం దగ్గరికి రండి. 20వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ఇలాగూ చెప్పవలను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు సమీపించుచున్నారు, మీ హృదయములు జంకనీయకుడి. దేవునికి స్తోత్రం. పిల్లరా, మొట్టమొదటిగా దేవుని ప్రజలైన వారి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీ హృదయాలను ఏం చేయనివద్దు, జంకనివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ హృదయాలను జంకనివ్వకండి. దేవునికి స్తోత్రం. జంకడం అంటే పిల్లరా, ఇక యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్తాడు. ఎవడైనా కొండ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ కొండను వెళ్ళి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి మనసులో సందేహం లేకుండా మీరు చెప్పగలిగితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమి లేకుండా, ఎక్కడ? మనసులో సందేహం లేకుండా. దేవునికి స్తోత్రం. మనసులో సందేహం వచ్చింది అని అంటే ఏం చేసినట్టు? జంకెవు అనమాట. పిల్లరా, అంటే నీ మనసు ఒక రకమైన స్థిరత్వాన్ని కలిగలేదు. వీళ్ళు ఏదైతే నువ్వు చెప్పావో దానికి కట్టుబడి నువ్వు ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో జంకకూడదు. దేవుని బిడ్డలమైన మనందరం కూడా అన్ని విషయాల్లో, ప్రజలు ఒక రకంగా మాట్లాడతారు, మనుషులు ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు నువ్వెవరివేనంటే దేవుడి చేత పిలువబడిన దేవుని యొక్క బిడ్డవు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయాలను ఎంచినవద్దు, జంకనివ్వకండి, మీ మనసులో సందేహాలు రానివ్వకండి. దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట మీద నువ్వు బేస్ అయి ఉండిపోవాలి. వీళ్ళ నీ రోగాన్ని స్వస్థపరుస్తాను అనే వాగ్దానం దేవుడు చేశాడా? ఏ విషయంలో కూడా ఇది జరుగుతుందా జరగదా అన్న ఆలోచన రానివ్వకు. వీళ్ళరా, అనేక సమయాలలో నీ సందేహాలే, నీ మనసులో వచ్చిన సందేహాలే ఈరోజు నీ ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొడతా ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో ఒక దైవజనరాలను చూశాను. పిల్లరా, ఆమె గతంలో కంటే ఆరోగ్యంగా ఉంది. గత దించిన దినాలు, 1 సంవత్సరం కిందట నేను ఆమె చూసినప్పుడు ఆమె కొంచెం బాగా బలహీనం అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇక వృద్ధాప్యం మీద పడుతుంది, ఇక దగ్గర పడిపోయింది, ఏమి ఇంకా బతికితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతకంటే ఇంక బతికే అవకాశాలు లేవేమో అనుకున్నాను. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడని చూశానండి. మొన్న చూస్తే చాలా హెల్దీగా, అందంగా, ఆరోగ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇదేంటి, గతంలో అలాగ ఉంది, ఇప్పుడు చూస్తే ఎంత బలంగా ఉంది, బాగుంది. నాకు తెలుసు కొంతమంది పోయే ముందు కూడా లావు అయిపోతారు. నేను అనేది ఆ లావు కాదు, హెచ్పి పర్సెంటేజ్ తగ్గిపోతే లావు అయిపోవడం, బ్లడ్ తగ్గిపోతే లావు అయిపోవడం, తెల్లగా వచ్చేయడం, అవన్నీ కూడా హెల్త్ పరంగా కొంత తెలుసు కాబట్టి అది కాదు. వాస్తవికంగానే ఆవిడ హెల్తీగా ఉంది, శరీరంలో రక్తం ఉంది, అంత నాకైతే హెల్తీగానే కనిపించింది. అప్పుడు నేను అడిగాను ఆమెని, అమ్మ చాలా బలహీనంగా ఉండేరు కదా ఇదివరకు, ఇప్పుడు కొంచెం బాగున్నారు, ఏంటి సంగతి అని అడిగానండి. ఆవిడ అంది, 2 సంవత్సరాల క్రితం అయ్యారు 15 రోజులకు ఒకసారి టెస్టులన్నీ చేయించుకునేదానండి. డాక్టర్ గారు నీకేమో బీపీ ఏమో 180 ఉంది, నీకేమో షుగర్ 500 ఉంది, కాబట్టి చాలా జాగ్రత్త, కిడ్నీలు కొట్టేస్తాయి, నీ కాలు చెప్ప పడిపోద్ది, బీపీ పెరిగిపోయిందంటే నీకు ఇంకా శరీరం అంతా కూడా అత్తలకొత్తలం అయిపోద్ది, అని నువ్వు కారం తగ్గించాలి, పులుపు తగ్గించాలి, అన్నీ తగ్గించేయాలి. నేను ఎంత తగ్గించినా బీపీ మాత్రం తగ్గేది కాదండి. అలాగే షుగర్ విషయంలో అంత నోరు కట్టుకున్నా అయినా మళ్ళీ 450, 15 రోజులకు ఒకసారి టెస్టులన్నీ చేయించుకోవడం, డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ లోనెట్టుకొని గుండెంతా దడదడలాడితే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని వచ్చిన తర్వాత నుంచి వారం రోజుల దాకా గుండె ధర తగ్గేది కాదట నా మనిషికి. పిల్లరా, భయపడుతూనే ఉండేదట, ఎక్కడ కిడ్నీలు వేసిపోతాయో, ఎక్కడ కాలు జబ్బ పడిపోతాయో. నాకు ఎప్పటికప్పుడు నాకు కాలు జబ్బ పడిపోతే నాకు ఎవరు చూస్తారు? ఈ పిల్ల చూస్తుందా? చూడదు. ఆడు చూస్తాడా? చూడడం. నాకు కిడ్నీలు కలితే ఎవరు ఖర్చు పెడతారు నా కోసం? డయాలసిస్ ఎవరు చేయిస్తారు? నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఎలా తీసుకెళ్తారు? ఇది చూస్తే బండి మీద తీసుకెళ్ళి నాకు ఏడుతున్నాడు, డయాలసిస్ కారు మీద ఎవరు తీసుకెళ్తాడు? అంబులెన్స్లో పడితే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారంటవా? అక్కడ పడితే నన్ను ఎవరు పట్టించుకుంటాడు? ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉండేదంట. వీళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక రోజట 2 ఏళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకుందంట మనిషి. ఆ దైవజనరాలు నిర్ణయం తీసుకుంది. వీళ్ళ ఏంటి అని అంటే, ఈ రోజు మొదలుకొని ఇక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మనిషిని కాలేకపోతున్నాను, ఎంత పచ్చిని చేసినా
చేసే పథ్యం జాగ్రత్తలు ఎలాగ తీసుకుంటాను, కానీ ఈరోజు మొదలుకొని టెస్టులకు వెళ్ళను, ప్రార్థనే చేసుకుంటాను. ఇక ఏం జరిగిందో, నా శరీరంలో ఎంత ఉందో, ఏది ఎంత ఉందో నాకు ఎలాగా తెలదు. కనుక ఉన్నకాడికి ధైర్యంగా ఉండి, దేవా నీవే తప్ప నాకెవరూ లేరు నాయన అని ఈ జాగ్రత్తలు ఎలాగా తీసుకుంటాను. ఇక టెస్టులకు వెళ్ళని మానేసిందటండి. 2 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా టెస్ట్ చేయించలేదట. కుదురుగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే టెస్టులు చేయించుకోవడం తప్పని నేను అనడం లేదు, కానీ డాక్టర్ చెప్పే మాటల మీద ఆధారపడి నువ్వు అనవసరంగా భయపడిపోవడం అనేది నీకు సిగ్గుసేటు. ఒక దేవుని బిడ్డగా డాక్టర్ చెప్పిన, మనుషులు చెప్పిన, ఏ సంగతులు ఎవరు వివరించినా నీకులో ఉండాల్సింది నీ మనసులో ఏమాత్రం సందేహం రాకూడదు. ఎందుకనంటే పరమ వైద్యుడైన దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సర్వలోక రక్షకుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన నిన్ను పరమ వైద్యుడు. పిల్లరా, యెహోవా రాఫా అనగా నేను స్వస్థపరిచే దేవుణ్ణి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన మనకుండగా ఎందుకు ఈ భయం? పిల్లరా, డాక్టర్లు వైద్యపరంగా వచ్చిన టెస్టులను బట్టి చెప్తాడు. దేవునికి స్తోత్రం. 500 కరెక్టేనా? ల్యాబ్ టెక్నీషియన్ కరెక్ట్గానే ఇచ్చాడు రిపోర్టు. చెప్పండి. నీ బీపీ పిల్లరా 180. బీపీ మిషన్ కరెక్టేనా? చెప్పరేమండి? ఒకసారి చూస్తే 180, మళ్ళీ అదే బీపీ మిషన్ అదే వ్యక్తి చూస్తే 185, మళ్ళీ చూస్తే 170. ఎన్నిసార్లు అయినా ఒకసారి చూపించాలి కదా. సరే, మనిషి టెన్షన్ బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే మరి షుగరు వెళ్ళారా? ఆ షుగరు ఆ టెస్ట్ కరెక్టేనా? ఆ మీటర్స్ అన్నీ కరెక్టేనా? వెళ్ళారా? కాస్ట్లీ కరెక్ట్గా ఆ రిపోర్ట్ ఇవ్వగలిగినటువంటి ఆ వస్తువులనే వాళ్ళు వాడుతున్నారా? అన్నీ ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు ఇవి? ఒక హెచ్బి నువ్వు ఒక ల్యాబ్లో చేయించు, మరలా హెచ్బి ఇంకొక ల్యాబ్లో చేయించు, ఇంకొక ల్యాబ్లో చేయించు. పోనీ షుగర్ అంటే టెన్షన్ అయితే పెరిగిపోద్దండి, బీపీ అయితే టెన్షన్ అయితే పెరిగిపోద్దంటే హెచ్బి పెరిగిపోద్దా? మరి అది ఓ 3 ల్యాబ్లో చేయించి 3 రకాలుగా రాకపోతే నన్ను అడగండి. ఇక్కడేమో ఎంత అంటాడు, అక్కడేమో అంత అంటాడు, అక్కడేమో అంత అంటాడు. ఏది కరెక్టు? ఇటువంటి రిపోర్ట్స్ను ఆధారం చేసుకొని నీ భయాన్ని పెంచేసుకుంటున్నావే. దేవుని బిడ్డగా నువ్వు తగవస్తలా, నువ్వు దేవునికి అవమానం తెచ్చే బిడ్డగా ఉంటావు తప్ప నీ వలన దేవుని నామం మహిమపరచబడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని పాటలు పాడేసినా, ఎంత ప్రార్థన చేసేసినా, ఎన్ని వాక్యాలు చదివేసినా, నువ్వు దేవునితో ఎంత పరిచర్య చేసినా నీలాంటి వాళ్ళ వలన ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో అవమానం కలుగుద్ది దేవుడికి. సమాజంలో నిలబడినప్పుడు దేవుడికి అవమానం తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటావు. కారణం ఏంటంటే నువ్వు ధైర్యం లేని బిడ్డవే. దేవుని వాక్యం చెప్తా ఉంది పిల్లరా, నీ మనసులో కూడా ఎంత మాత్రం కూడా జంకకూడదు. అనగా మనసులో సందేహము రావడానికి వీల్లేదు, అపజయాల గురించి తలంచడానికి వీల్లేదు. పిల్లరా, ఇశ్రాయేలులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ హృదయములను జంకనీయకుడి అన్నాడు. రెండవ మాట ఏమన్నాడంటే, భయపడకుడి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇప్పుడు చేతులు దించిన తర్వాత నాకు భయం లేదన్నవారు చేయొద్దండి. అసలు నాకు భయమే లేదండి అన్నవారు చేతి ఒకసారి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తినోళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆస్తి లేని వాళ్ళు ఉన్నారు, అందం లేని వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, కానీ చెప్పండి భయం లేని వాళ్ళు మాత్రం లేరండి. అందరినీ కూడా ఈ భయం అనేది ఒక ఫోబియా అయిపోయిందండి. భయం అనేది అనేక మందిని పీడిస్తూ ఉందండి, రకరకాలైన భయాలు. కనుక ఈరోజు దేవుడి యొక్క వాక్యం నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ నీకు అండగా ఉంది. అందుకని వాక్యాన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా భయపడకూడదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని చూడగలిగితే, అమ్మా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. దేవునికి స్తోత్ర. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసేటువంటి దేవుడు పిల్లరా
ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను సృష్టించినోడు, తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు పిల్లల రోజు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఏమన్నట? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయొద్దు. పిల్లలు భయపడకు అని చెప్పేవాడు ఎవరంటే? సృష్టికర్త, నీ దేవుడు. పిల్లలు సకలము కలుగు చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు. దేవునికి స్తోత్ర. ఆయనేమో భయపడక అంటున్నాడు, మనుషులేమో భయపెడుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? భయపడితే ఎవరికి వాల్యూ ఇచ్చినట్టు? ఎవరికి విలువ ఇచ్చినట్టు? మనుషులకి. ధైర్యంగా ఉంటే ఎవరికి విలువ ఇచ్చినట్టు? పిల్లారా, ఈరోజు విలువ నువ్వు మనుషులకి ఇస్తే దేవుడికి మహింపరిచినట్ట కాదు కదా. అందుకనే నీవు మనుషుల మాటలను ఆధారం చేసుకోవద్దు. నిన్ను సృష్టించిన వాడు, తల్లి గర్భంలో నేను నిర్మించినటువంటి పిల్లారా ఆ మహోన్నతమైన దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, నువ్వేం చేయొద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, భయపడకూడదు. నువ్వు భయపడ్డావా దేవుడు స్థాయిని తగ్గించిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు స్థాయిని తగ్గించిన వ్యక్తి అవుతావు. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటాం, ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. కనుక దేనికి కూడా, ఏ విషయంలో కూడా భయము లేని వారిగా జీవించాల్సిన అవసరం ఉంది.